గుణము కొంచెముండి గొప్ప చదువుండినా ఫలమదేమి చదువు విలువదేమి. గుణము కొంచెముండి గొప్ప చదువుండినా ఫలమదేమి చదువు విలువదేమి. పంట పండని భూమి 10 ఎకరములేలా. పంట పండని భూమి 10 ఎకరములేలా. కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు, కొంచెమైన చాలు మంచి భూమి. With very high education and very high knowledge, if one has very little character and virtue, what is the use of it? What is the value of all the study he made? Why 10 acres of land which is barren and dry and useless? It is enough if you have little wet land which is useful. ఈనాటి విద్యార్థులు కేవలము భౌతికమైన ప్రాకృతమైనటువంటి విద్యలయందు శ్రద్ధాభక్తులను ప్రకటించుతున్నారు. కానీ మానసిక సంబంధమైన అంతర్భావ సంబంధమైన ఆత్మ పరిశుద్ధతను తగినటువంటి కృషి చేయటం లేదు. The modern students are concentrating on the secular worldly knowledge with all their sincerity and devotion, but they are not thinking of the inner, the purity of the self. మేఘములు మింటిపై చేరి మెసలుచుండా మేఘములు మింటిపై చేరి మెసలుచుండ వాటి దాపున విద్వత్తు వరలునట్లు విద్య వెనుకల జ్ఞానంబు వెలయవలయు. విద్య వెనుకల జ్ఞానంబు వెలుగవలయు. Just as you find dark, thick clouds across the sky, there is a lightning around it. Likewise, around this knowledge and education, the wisdom should shine. ఈనాటి విద్యలయందు ఒకవైపున ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛల చేత, ప్రాంతీయ దురభిమానముల చేత, కులమతలముల యొక్క కలహముల చేత మానవత్వమునే కోల్పోయి కేవలం విద్యా వికాసమును కూడాను విస్మరించి కేవలం గ్రంథ పరిచయం మాత్రమే గావించుకొంటున్నారు విద్యార్థులు. What's happening today in the name of the modern education? We are full of worldly desire. We are full of regionalism. The caste and creed differences are going high day by day. We have forgotten the very human quality. Accepting textual knowledge, we don't have anything else. ఈనాటి విద్య కేవలము ధన నిమిత్తమై విద్యను అభ్యసించుతున్నారు కానీ గుణ నిమిత్తమై విద్యను అభ్యసించటం లేదు. Today we study to earn money and not to cultivate virtues. విద్య చెడ్డది కాదు. Nothing wrong with education. ధనము కూడాను చెడ్డది కాదు. Nothing wrong with wealth. కానీ మానవుని యొక్క గుణమే దీనికి మూల కారణము. It is the human quality which is important here. సత్య సంకల్పముల చేత మానవ హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ ధనము, ఈ విద్య సద్వినియోగపడుతుంది. When we fill our hearts with truthful thoughts, naturally the knowledge we acquire and the money earned will be useful. దురాలోచన చేత, దుర్భావముల చేత హృదయాన్ని నింపుకున్నప్పుడు ఈ విద్యాధనములు రెండు కూడాను దుర్వినియోగం అవుతుంది. On the other hand, the heart is filled with bad thoughts, bad emotions and feelings,
all the education and money will be useless. సద్వినియోగ దుర్వినియోగములకు మూల కారణము మానవుని యొక్క మనసే కాని విద్య కాని ధనము కాని కాదు. Therefore, for the proper use or misuse, it is the mind that is responsible. Nothing wrong with education and wealth. దీనికి చక్కని ఉపమానము A good example, తెల్లటి నీరును ఎర్రటి బాటిల్లో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తాయి. if you fill pure white water in a red bottle, it looks red. అది ఏ పరిశుద్ధమైనటువంటి జలము నీలం కలర్కు ఉండేటటువంటి బాటిల్లో వేసినప్పుడు ఆ జలం కూడాను నీలంగా కనిపిస్తాయి. Likewise, if you fill a water in blue bottle, the water looks blue. అదే విధంగానే మానవుడు అభ్యసించినటువంటి విద్య కాని ఆర్జించినటువంటి ధనము కాని పరిశుద్ధమైనటువంటి బాటల్లో వేసినప్పుడు ఇవి పరిశుద్ధంగానే కనిపిస్తాయి. Likewise, రజోగుణ సంబంధమైనటువంటి ఎర్రని బాటల్లో పోసినప్పుడు ఇవి రజోగుణంగానే కనిపిస్తాయి. likewise, the education and wealth earned, if they are filled in a red bottle, they look red, emotional, rajasic. కనుక ఇది మానవ యొక్క దేహము అనేటువంటి బాటిల్లో పోసినప్పుడు ఈ దేహం అనేటువంటి యొక్క ఈ బాటిల్లో ఉండినటువంటి యొక్క హృదయ పరివర్తన ఏ విధంగా ఉంటుందో దాని యొక్క గుణమును పొందిపోతుంటాది ఈ విద్యా ధనము రెండు కూడాను. Therefore, basing on the quality of the body, the bottle, you find the appropriate value to the రజోగుణ education wealth. సంబంధమైనటువంటి వ్యక్తి యందు ఈ ధనము విద్య చేరినప్పుడు ఈ ధన విద్యను రెండు కూడాను రజోగుణ సంబంధమైనటువంటి ప్రవర్తనలో ఇవి అనుభవిస్తాయి. The one with a rajasic mind or emotional aspect will make use of the wealth and education in that direction only. సాత్వికమైనటువంటి యొక్క హృదయమునందు ప్రవేశించినప్పుడు ఇవి సాత్వికమైనటువంటివిగా ఉంటాయి ఈ ధన కనకాదులు. When these two are present in a pious heart, they will continue to be pious. కనుక మానవుని యొక్క గుణములే దీనికి మూలాధారములు కాని మంచి చెడ్డలు కాని ఘన విద్యలు మంచి చెడ్డలు ఏమాత్రము కాదు. Therefore, it is only the human quality behavior which is responsible for all this. Nothing wrong with education and money. మానవుని యందు ఎన్ని శక్తులు ఉండినప్పటికీ గుణము అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణం లేకపోయినప్పుడు ఈ యొక్క విద్య ధనములు రెండు కూడాను వ్యర్థములైపోతాయి. Mankind may have so much of mighty power, bereft of character, the education and money, they lose their value. శివాజీ విద్య తక్కువ గుణం ఎక్కువ. Shivaji has little education, but in virtue is so high. కానీ దేహ సంబంధమైనటువంటి యొక్క శౌర్య సాహసాలు కూడాను చాలా తక్కువ. And from the point of the courage and the valor is also little. నైతిక ధార్మికములనేటువంటి గుణములు అధికంగా ఉండేటువంటివి. But he is very strong in moral and ethical కనుకనే value. శివాజీ ధర్మ మార్గములో ప్రవేశించి దేశంలో ధర్మాన్ని స్థాపించాలని విశ్వసించి సమాజమును పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశింపచేయాలని సంకల్పించి పరిస్థితులు ప్రారంభమైనప్పుడు యుద్ధమునందు కూడాను ప్రవేశించాడు. Shivaji, who is so strong in morality, determined to establish dharma in the entire country, fought for it and to establish sacredness in society and was ready to fight in the battlefield. ఆ గుణం యొక్క ప్రభావమే ఆ యొక్క యుద్ధము లోపల స్త్రీలు పరాజయమైపోయి లొంగిపోయినప్పుడు వారిని కన్నెత్తినా చూడక వారి బంధువులకు అప్పచెప్పి ఆ స్త్రీలను అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చాడు శివాజీ. Because of this noble character of virtues, Shivaji, what he did was, after conquering the entire kingdom, he invaded. All the ladies were handed over to their people. శంభుకు శౌర్య సాహసాలు అధికంగా ఉంటున్నాయి, గుణము తక్కువగా ఉండేది. శివాజీ కుమారుడైనటువంటి శంభు, Whereas the son of Shivaji, Shambhu, has got less of character, more of courage. కనుకనే శివాజీ వలె శివాజీ కుమారుడు కీర్తి ప్రతిష్టలను నిలుపుకోలేకపోయాడు. Therefore, the son of Shivaji could not maintain the dignity, prestige, name of Shivaji. కనుక ప్రాచీన కాలము నుండి కూడాను మన భారతదేశమునందు శీల సంపత్తికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తూ వచ్చింది. For that reason, since ancient times, highest value is attached to character. విదురుడు కూడాను ఈ గుణము వల్లనే తన యొక్క
పేరును రాణింపచేసుకున్నాడు. Vidura is also reputed because of these noble words. అన్యాయ అక్రమ అనాచారములు ఏమాత్రం కూడాను తాను అంగీకరించేటువంటి వాడు కాదు. Vidura never acknowledged, never endorsed any act of injustice. ధృతరాష్ట్రుడికి ఎన్ని విధములైనటువంటి బోధనలో చేస్తూ వచ్చాడు. He taught Dhritarashtra in varied ways. ఇట్టి దుర్మార్గులైనటువంటి కుమారులు ఉండేదానికంటే పోవటం మంచిదని కూడాను కట్టగడపటికి ధృతరాష్ట్రునికి వెల్లడి చేశాడు. He openly expressed to Dhritarashtra, better the sons die instead of leading a wicked life. కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే నేగటి వడసెను పుత్రులు లేని ఆ సుఖునకు పెంపొందని దుర్గతు. Dhritarashtra had 100 మంది బిడ్డలు ఉండినటువంటి ధృతరాష్ట్రునికి ఏ సుఖమును అనుభవించాడు? Dhritarashtra has 100 sons. What kind of comfort he had? ఏ పుత్రులు లేనటువంటి ఒక సద్గుణవంతుడైనటువంటి ఒక సుకుడు ఏ దుర్గతిని పొందాడు? What is the fate of Shuka, though he didn't have any sons? కనుక కులమును వెలయించేటువంటి ఒక్క పుత్రుడైనను చాలు. Therefore, to make the entire family reputed, one son is enough. ఎందుకు కులములు నిర్మూలము గావించేటువంటి పుత్రుడు ఎంతమంది ఉండి ప్రయోజనం ఏమిటి Why? What for? Many sons that would put the అని family కూడా to నువ్వు ruin. ధృతరాష్ట్రునకు అనేక విధములుగా బోధన చేశాడు. Like this, he taught to Dhritarashtra. కడపటికి నిండు సభలో ద్రౌపదిని పరాభవం కలిపినటువంటి సమయం లోపల మహాజ్ఞాని అయినటువంటి యొక్క భీష్మాచారి ఉన్నాడు, ద్రోణాచారి ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ఉపాచార్యులు అందరూ ఆచార్యులే ఉంటున్నారు. In the open court, when Draupadi was humiliated, you find number of people that Dhritarashtra, Bhishma, Drona, all acharyas, professors. కానీ ఆమె ఒక్కటే ఒక ప్రశ్న అడిగింది. He asked only one question. పితామహులారా, Noble souls, పెద్దలారా, elders, గౌరవనీయులైనటువంటి యొక్క ఋషులారా, esteemed sages. ధర్మజుడు నన్నోడి తానోడనా తానోడి నన్నోడనా అని ఒక ప్రశ్న వేసింది. Just put one question. Has Dharmaja lost first and lost me later, or has he lost me first and lost himself later? తానోడి నన్నోడాడు. తాను ఓడిన తర్వాత నన్ను ఒడ్డేటువంటి అధికారం తనకు లేదు. When he lost himself first, he has no authority to lose me, pledge me అంతే later. కాక నేను పాంచాలిని. Further, I am Panchali. 5 మంది భర్తలు నాకు. I have 5 husbands. అందులో 4 భర్తలు విరుద్ధంగా ఉండి ఒక భర్త మాత్రమే ఒడ్డినప్పుడు ఇది న్యాయం అవుతుందా? When 4 5 మంది కూడా అంగీకరించాలి కదా. all the 5 should accept. ఇది న్యాయమైనటువంటి మార్గమా అని ప్రశ్నించింది. She asked, is it justifiable? ఒక్కడైనా నోరెత్తి పలకలేదు. Not even one dared to ఆ open మౌనము mouth. పురస్కరించుకొని విదురుడు ఈ అస్తినాపురంలో ఉండేదానికంటే అరణ్యంలో జీవితం గడుపుకోవటం మంచిదని ఆనాడు అస్తినాపురం త్యజించాడు. Vidura that day decided to leave Hastinapura and he has gone to the forest. అట్టి పవిత్రమైనటువంటి గుణశీలుడైనటువంటి యొక్క వ్యక్తులు ప్రాచీన కాలం నుండి భారతదేశం లోపల మాణిక్యాల వలె మెరుస్తూ వచ్చారు. Such men of character, noble virtues shined like precious diamonds in Bharat. కానీ సమాజ సేవకై వారు జీవితమంతా అంకితం గావిస్తూ వచ్చారు. They dedicated their lives rendering service to society. ఏదైనా అవసరం వచ్చినప్పుడు గురువాజ్ఞను త్యజించి భగవంతునికి అర్పితం గావిస్తూ వచ్చారు. In times of need, they would rather disobey the command of the preceptor and follow the word of God. లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ నలుగురు కూడాను పూజనీయుడు. There are 4 who should be worshipped. The mother, father, preceptor and God. కానీ దైవాజ్ఞకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినప్పుడు తల్లినైనా సరే త్యజించినారు, If తండ్రినైనా కూడాను త్యజించినారు, గురువునైనా కూడాను వాక్యం ఉల్లంఘించారు, దైవానికి అర్పితమైపోయారు. it's a matter pertaining to God, they are ready to sacrifice mother, father and the teacher. శ్రీరాముని అరణ్యానికి పంపించినటువంటి యొక్క తల్లి కైక పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క ఆదర్శ పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపటమా? Is it proper for Kaika the mother to ask Ramchandra to go to the forest and Rama itself? రామో విగ్రహవాన్ ధర్మ సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు. Rama is very personification of అట్టి dharma. ధర్మమూర్తిని ఏ విధమైనటువంటి కరుణాభావం లేకుండా దయాదాక్షిణ్యం లేకుండా నిష్కారణంగా అడవులకు పంపటము ఎంతటి క్రూరత్వము.
Is it not wicked? Is not a cruel act to drive Ramachandra to the forest without any రాముడు compassion or చేసినటువంటి దోషం consideration? ఏమిటి? What's the mistake in him? కానీ అట్టి దోషరహితుడైనటువంటి రామచంద్రుని అరణ్యానికి పంపించినటువంటి ఈ తల్లి ముఖమే చూడకూడదు అని తాను ఉల్లంఘించి తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమయ్యాడు భరతుడు. As mother was responsible for the present situation, Bharata never wanted to see her face even. ప్రాకృతమైనటువంటి దీనికోసం కాదు, It's not for the world. స్వార్థ స్వప్రయోజనాల కోసం కాదు, It's not for selfishness, self-interest. కానీ దైవం కోసము ఈ విధమైన త్యాగం చేశాడు. It's for God he sacrificed. రాముడు సాక్షాత్ నారాయణమూర్తి, Rama is God himself, ధర్మమూర్తి. embodiment of dharma. కనుకనే తాను పితృఆజ్ఞ పరిపాలన నిమిత్తమై అరణ్యానికి వెళ్ళాడు. In order to obey the command of the father, he has gone to the forest. అప్పుడు తల్లి ఆజ్ఞను కూడాను మీరాడు భరతుడు. Bharata disobeyed even mother. ఇంకా ప్రహ్లాదుడు Prahlada. ఎన్ని విధములు బోధించినప్పటికీ, హరినామమును విడువమని బోధించినప్పటికీ, దేనినైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను విడువనన్నాడు. Prahlada was taught like this. Don't chant God's name. But he did not give up it. నా ప్రాణమునైనా విడుస్తాను కానీ హరినామాన్ని నేను మరవను అన్నాడు. I'm rather ready to die, but I will not stop chanting God's name. తల్లి వచ్చింది. Mother came. ఈ బాధలు సహించుకోలేక కుమారుని చేతులు పట్టుకుంది. ఏలయిటుల తనయా వలదు హరి హరి హనబోకుమురా, ఏటి హరియో ఇటువలె పలుక ఎవరు నేర్పిరిరా, నీకు ఎవరు నేర్పిరిరా, ఏలయిటుల తనయా వలదు హరి హరి హనబోకుమురా. As mother could not bear the suffering the son has been passing through, mother came and caught both the hands of the son Kani. and said, why do you say repeat God's name? తల్లిదండ్రులైనా వదులుతాను కానీ నేను హరిని మాత్రం విడువను అని పట్టి ఎన్ని అవస్థలకైనా, ఎన్ని కష్టములకైనా, ఎన్ని దుఃఖములకైనా, ఎన్ని ప్రమాదములకైనా కూడాను తాను ఎదుర్కొని హరినామాన్ని స్మరిస్తూ వచ్చాడు. He was prepared to leave the father and mother, and he never dropped chanting God's name. ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను తండ్రి ఆజ్ఞను ఏమాత్రం కూడాను తాను నడుచుకోలేదు. He never conducted himself as per తండ్రి father's ఆజ్ఞను will. మీరి దైవం కోసం చింతిస్తూ వచ్చాడు. He disobeyed father and started thinking కారణం of ఏమిటి? God. What's the reason? హరిప్రియుడు ప్రహ్లాదుడు, Prahlada, హరిద్వేషి హిరణ్యకశిపుడు. Prahlada has intense love for God, ఇక్కడ whereas ప్రియుడు Hiranyakashipu hates ద్వేషి God. ఈ రెండింటికి నీ మధ్యలో కలిగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యంలే ఈ విసర్జనకు మూల కారణములు. This is the relationship between these two factors, Prahlada and Hiranyakashipu. కనుక తండ్రి అయినా సరే త్యజించాడు ప్రహ్లాదుడు. Prahlada was prepared even to give up the father, ఇంకా గురువు then preceptor, శుక్రాచార్యుడు Sukracharya. మెత్తగా బలిచక్రవర్తి దగ్గర చేరాడు. He came to Bali Chakravarti, Emperor Bali. మహాప్రభు, వచ్చిన వాడు సామాన్యుడు కాదు, O king, he's not the ordinary one who came here. కేవలం 3 అడుగులు ఎత్తు మాత్రమే ఉంటున్నాడు. He's so short, ముల్లోకములు కూడాను దీన్ని వశం చేసుకుంటాడు. but he will occupy all the 3 worlds. కనుక ఇతన్ని ఏ మాత్రం కూడాను నీవు ఒక సామాన్యమైన బ్రాహ్మణుడు వలె నీవు విశ్వసించవకు. Never consider him as an ordinary Brahmin. ఇతను మహా విష్ణు స్వరూపుడు. He is Vishnu himself. అతను నీ దగ్గరికి వచ్చి చేయి చాపుతున్నాడు. Now he is stretching his hand in front of you. అంత మాత్రం చేత నీవు మురిసిపోయి నీ యొక్క దీన్ని మర్చిపోయి నీ యొక్క పదవిని విస్మరించి కేవలం నీవు లొంగిపోవద్దు. Never forget your position. Never forget this fact. Don't be extolled for this reason. Be ఆహా. careful. ఎంతటి మహావాక్యమును విన్నాను నేను. What mighty words. శ్రీమన్ నారాయణుడే వచ్చి నాయనా నాకు ఇవ్వమని చెప్పిన చేయి చాయి అడుగుతుండగా ఇంతకంటే నా భాగ్యం మరేమి. When God himself came in front of me and asked for this, what more is left for me? How lucky I am. అడుగుతున్నాడు భగవంతుడు. God is asking. ఎవరిని అడుగుతాడు? Whom is asking? బ్రహ్మాండమంతా తన చేతిలో ఉండినటువంటి వానికి అడిగేటువంటి యొక్క దీనికి వచ్చిందంటే నేనంత అదృష్టవంతున్నది. God, who is the Lord of this universe, when he has come down to the position to ask me, well, I am very lucky. బ్రహ్మాండమంతట బ్రబలు చుండెడి తనకు ఆలయంబున మచ్చ అళవియగున. When God is spread all over the universe, can you confine him to a temple? సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున. When God is present in all the waters, the oceans, rivers all around, can you give him a bath? బ్రహ్మాండమంతయు
బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బొజ్జము తనకు పెట్టతగున. When the whole universe is present in his stomach, do you want to feed him with all the food? ఇలాంటి భగవంతుడే వచ్చి నా దగ్గర నాకు ఇవ్వమని చేయి జాపుతుంటే నేను ఇచ్చేటువంటి చేయి నా పైన ఉంటుండాలి, అడిగేటువంటి చేయి క్రింద ఉంటుండాలి. ఇంతకంటే మహాభాగ్యమా? When such God is here right now, whose hand is below and my hand is upper, how lucky ఇదే I నా am. అదృష్టము. This is my ఏమైనా fortune. నేను ఇస్తానన్నా, I'll give anything. నా ప్రాణాన్ని అయినా అర్పితం చేస్తానన్నా I'll give my life even. చెప్పి గురువాజ్ఞను కూడా ధిక్కరించి తాను భగవంతునికి అడిగినటువంటి దాన్ని అర్పితం చేశాడు. He disobeyed the command of the teacher and was ready to sacrifice whatever asked for. ఈ ముగ్గురు దేనికోసం చేశారు? Why did they do like this? ముగ్గురు స్వార్థ సప్రయోజనాల కోసం కాదు, All the three not for దైవం selfishness. కోసమే చేశారు. They sacrificed for God. తల్లి ఆజ్ఞని మీరటం భరతుడు దైవం కోసమే, రామచంద్రుని కోసమే. Bharata disobeyed mother only for Rama, God. తండ్రి ఆజ్ఞని మీరటం ప్రహ్లాదుడు దైవం కోసమే, తన కోసం కాదు. Prahalada disobeyed దైవం father. కావాలి, దైవం కావాలి. He wanted God, God alone. ఈ యొక్క బలిచక్రవర్తి కూడాను దైవం కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు. Emperor Bali also dedicated his life. ఎవరైనా for God. దానం చేస్తే భూదానం చేయవచ్చు, గోదానం చేయవచ్చు, వస్త్రదానం చేయవచ్చు, సువర్ణదానం చేయవచ్చు, అన్నదానం చేయవచ్చు, విద్యాదానం చేయవచ్చు, అనేక దానములు చేయవచ్చు. One may take to acts of charity by offering the land, the cow, the clothes, the gold, so on and so forth. కానీ బలి చక్రవర్తి తనను తానే దానం చేస్తున్నాడు. But Emperor Bali offered himself. కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ భారతదేశమునందు ఇలాంటి త్యాగమూర్తులు, ఇలాంటి ధర్మమూర్తులు ఈ భారతదేశంలో ఎన్నో విధములుగా కూడా ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. Since ancient times, they are present here in the sacred land of Bharat, the men of sacrifice and dharma. దానమునకు త్యాగమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. There is wide gulf of difference between charity and sacrifice. కానీ ఈనాటి ప్రజలు దానమును త్యాగమును రెండింటినీ సమంగా భావిస్తున్నారు. But modern people consider charity and ఇది sacrifice చాలా synonymous. పొరపాటు. It's a mistake. ఏదో తనకున్నటువంటి దానిలో పరులకు ఏదో కొంత దానం చేయవచ్చును. Of what you have, you can offer something in charity to others. ఏ విధమైనటువంటి దాంట్లో కూడా నువ్వు తనకున్న దానినే దానం చేయవచ్చును. You can give what you have. తాను కొంతవరకు పెట్టుకుని స్వార్థంగా పరులకు కూడా కొంత అందించవచ్చు. You can keep something to yourself. ఇందులో స్వార్థము స్వప్రయోజనము కొంత ఉంటుండాలి. There is selfishness here in this aspect. కానీ త్యాగం అనేటువంటిది అది కాదు. It is not so with regard to తనకు sacrifice. ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడము, ఇదే త్యాగము. Sacrifice means offering that you like most, which is so endearing అన్నింటికంటే to మానవుడు you. దేన్ని ఎక్కువ అభిలషిస్తాడు? What is that you like most? తన ప్రాణమునే అభిలషిస్తాడు. Everyone loves తన ప్రాణం one's కంటే life. ఎక్కువ అధికమైనటువంటిది మరొకటి లేదు. Nothing more than one's life. కానీ త్యాగం అంటే ఏమి? ప్రాణాన్నైనా కూడా నువ్వు ఇచ్చటమే త్యాగము. Sacrifice means preparedness to offer even life. తనకు ఇష్టమైనటువంటి దానిని కూడా నువ్వు ఇతరులకు అందించడమే త్యాగము. Giving that what you like తనకు most. ప్రీతికరమైనటువంటి వస్తువును పరులకు అందించడమే త్యాగము. Giving that what is endearing to you is sacrifice. కనుకనే త్యాగమునకు దానమునకు ఎంతో వ్యత్యాసం ఉంటుండాలి. So there is wide difference between charity and నేను త్యాగం sacrifice. చేశానయ్యా, ఫలాని భూములంతా ఇతరులకు అందించానంటారు. కానీ అది త్యాగం కాదు, పేరు ప్రతిష్టల కోసం అందించవచ్చు. People say, I have sacrificed, I distribute land. No, it's all for me. కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకి అమృతత్వమానసు. త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది. Therefore, sacrifice confers immortality. ఎట్టి మార్పులు లేనటువంటిది. It is changeless. దానికంటే మించినటువంటిది మరొకటి లేదు. There's nothing more than that. కనుకని శృణ్వంతుడి సే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడయ్యా. You are the son of immortality. ఈ దేహం అనేటువంటి అమృతమైనటువంటిది. Body ఇది is క్షీణించేటువంటిది, bound to decay. కేవలం రాలిపోయేటువంటిది, కూలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది. It's bound to fade away. It's sure to be కానీ burned. ఆత్మ కాలేది కాదు, కూలేది కాదు, But the spirit మారేది doesn't కాదు, fall. It is changeless. ఊరేది కాదు, It won't fall. ఇప్పటికీ ఒక్కటి. It remains same. అట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వమే ఈ యొక్క అమృత స్వరూపము. Therefore, this immortal aspect is the one of the spirit. కనుకనే త్యాగం అనేటువంటిది అమృతమయమైనటువంటిది. So sacrifice is immortal. అలాంటి త్యాగమూర్తులు భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడాను నేటి వరకు కూడాను ఉంటున్నారు.
Right from the ancient times down to this day, there are men of కనుకనే sacrifice in this ఇట్టి country. భారతదేశమునందే అవతారములు అవతరిస్తూ అనేక విధమైనటువంటి మహనీయులంతా కూడా ఇందులో అవతరిస్తూ అనేక విధమైనటువంటి ప్రబోధన ప్రచారం సలుపుతూ వచ్చారు. It is for that reason God descends on earth in Bharat, and it is a place of birth for many బలి souls, చక్రవర్తియే కాదు, sages. శివి చక్రవర్తి. Not only Bali is Sibi emperor. శివి చక్రవర్తి దధీతి ఈ ముగ్గురు కూడా ఎంత త్యాగం చేస్తూ వచ్చారు. Sibi and Daditi, they are men of sacrifice. శివి చక్రవర్తి ఒక డేగను ఒక గరుడు తరుముకొని వచ్చింది. An eagle was driven, కానీ ఆ యొక్క పక్షి శివి చక్రవర్తి ఒళ్ళో పడింది. it fell on the lap of the emperor Sibi. రాజా నన్ను రక్షించు 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 అని వేడుకుంది. He started praying, protect me. కానీ శివి చక్రవర్తి తన త్యాగాన్ని పరీక్షించే నిమిత్తమై ఇంద్రుడు చేసినటువంటి నాటకం ఇదంతా. It's all the drama of Indra. Oh, it's all drama to test Sibi. ఆ పక్షి వచ్చి ఒళ్ళో పడింది శివి చక్రవర్తికి. The bird fell on the lap of Emperor Sibi. రాజా రక్షించు రక్షించు అన్నాడు. He said, "Oh king, protect me, protect me." రక్షిస్తానని అభయం ఇచ్చాడు. He promised that he would protect. వచ్చింది ఆ గరుడ. That Garuda came. రాజా, King, నేను తరుముకొని వచ్చిన పక్షిని నీవే విధంగా దాచుకోవడానికి వీలవుతుంది? it's I who is after this bird. How can you catch hold of it? నేను తరుముకొని రావటం వల్ల కదా ఈ పక్షి నీ దగ్గర వచ్చి చేరింది. Because I'm after this bird, this came to కాబట్టి you. ఈ పక్షి నాది. So it belongs to me. నీవు రాజువు, You're the king. ధర్మాన్ని నీవు అనుసరించు. You follow dharma. నీవు రాజువు, రాజరికాన్ని నీవు పాలించు. You observe all the code expected of a king. నాకు తెలుసును, కానీ నన్ను శరణుజొచ్చినటువంటి పక్షిని రక్షించడం నా యొక్క కర్తవ్యం అన్నాడు. I know dharma, but it's my duty to protect this bird. అది that is ఎవరి surrendered ఆహారమో, to me. ఎవరి తిండో, ఎవరి పచ్చో నాకు అక్కర్లేదు. I am not bothered what type of bird నన్ను it is. శరణుజొచ్చడం చేత నేను దాన్ని రక్షించే తీరాలి అన్నాడు. As it has surrendered to me, I am bound to protect it. ఇదే మాటని లక్ష్మణుడు కూడాను ఒకానొక సమయంలో రామునితో చెప్పాడు. The same thing is stated by Lakshmana to Rama at one time. రాములకు నారవస్త్రములు కట్టి With all 14 సంవత్సరాల అరణ్యవాసంలో ఉండటం తనకు మాత్రమే ఇది సంభవించినటువంటిది. Rama should wear this Naravastra and spend 14 years of కానీ time there లక్ష్మణుడికి in the ఏమాత్రం ఈ forest. విధమైనటువంటి దీంతో సంబంధం లేదు. There's no relationship with anything either. కానీ రాములపై ఉన్నటువంటి గౌరవ మర్యాద భక్తి ప్రపత్తుల చేతనే తాను కూడాను నారచీరలు కట్టి నారవస్త్రములు ధరించి తనతో వెంటబడ్డాడు. Because of intense love for Ramachandra, Lakshmana also had the same form of attire dress that Rama had. రాములు వద్దని ఎంత నివారించినప్పటికీ పాదములు పట్టాడు. Though Rama said no, but yet Lakshmana did మదీయ it. ధనధరాది సర్వభార సమర్పితం ఆత్మానం. రామా, నేను అన్ని విధాలా నీకే అర్పితం చేశాను. శేషభూతం హి రక్షమాం శరణాగతి. నేను పూర్వము నేను ఒక ఆదిశేషుడిగా ఉండేటువంటి వాడిని. Rama, earlier I was Adishesha. నా పైననే నీవు పరుండేటువంటి వాడవు. You reclined over me. శేషసేనుడు నీవు, You are Sheshasena reclining on నేను your ఆదిశేషుడను. I am Adishesha. అప్పుడు కూడా నీకు లొంగి కృంగి ఉండినటువంటి వాడనే నేను. At that time also I submitted ఈనాడు myself కూడా to నేను you. ఆదిశేషుడని Today also I am Adishesha. లక్ష్మణ పేరుతో ఉంటున్నాను. I am in the name of ఇప్పుడు కూడా Lakshmana. నేను నీకు దాసుడనే. Even now I am your నీవు servant. నా పైననే సర్వ విధమైనటువంటి భారం వేయాలి. You have got every నేను authority to భరించగలను, command. సహించగలను. I can bear. I can carry the burden. నా సర్వస్వము నీవే అని శరణాగతుడయ్యాడు. You are my life. So saying, he surrendered himself to ఈ Rama. డేగ కూడాను శిపి చక్రవర్తి దగ్గర శరణాగతి పొందింది. This bird also sought surrender. రక్షిస్తానని అభయం ఇచ్చాడు. And he gave promise that he would protect కానీ this ఆ bird. డేగ ఇంద్రుడైనటువంటి డేగ వచ్చి అడిగినప్పుడు శివుడు చెప్పేస్తున్నాడు, శివి చక్రవర్తి, He started saying, ఓ పక్షి, "O bird, దీనికి నేను అభయం ఇచ్చాను. I gave you the promise. నా అభయాన్ని నేను తప్పడానికి వీలు కాదు. I'll never go back the promise ఇదిగో given. ఈ పక్షి యొక్క బరువు ఎంత కావాలో నా శరీరంలో నా కండలను కోసి నీకు ఇస్తాను, తీసుకుని పోమన్నా. I'll give you the flesh from my body that would equal the weight of this bird." ఇది కేవలం పరీక్ష నిమిత్తమే జరిగినటువంటి యొక్క ప్రవర్తనే. This is a merely to test. త్రాసు తెచ్చాడు, They brought the balance. పక్షిని ఒకవైపున పెట్టాడు, The bird kept on one pan. శరీరంలోని కండలంతా అవయవాలను అంతా కోసి కోసి వేస్తూ వచ్చాడు. All the flesh was cut into pieces, kept on కానీ other pan. పక్షి బరువు కలగలేదు. But it could not ఎంత overweight. వేసినా పక్షి
ఏమాత్రం పైకి లేయలేదు. In spite of all that, it could not equal. అన్ని అంగములు కూడా చేతులు కాళ్ళు అన్ని కట్ చేసి దాంట్లో వేస్తూ వచ్చాడు. All the bodies, all the parts of his body were తొడలపైన, amputated. కండరంలో అన్ని కండరంలో కోసి వేశాడు. He was cutting all the muscle. ఒక పక్షిని రక్షించే నిమిత్తమై తన దేహమును కూడా ఇంత త్యాగం చేస్తూ వచ్చాడు శివ చక్రవర్తి. Emperor Sibi sacrificed his body to protect a bird. కడపటికి తన శిరస్సును ఖండించడానికి పూనుకున్నప్పుడు ఇంద్రుడు లేచాడు. Ultimately, when he was ready to cut off his head, Indra manifested there. ఇవి Sibi, నిన్ను పరీక్షించే నిమిత్తమై నేను చేసినటువంటి ఈ నాటకం అంతా. this is only a drama to test you. ఇది గరుడ కాదు, He is not a bird. నేను మరొక పక్షిని కాదు, I am not a bird anyway. నేను ఇంద్రుడను. I am Indra. నీ త్యాగమునకు మెచ్చుకున్నాను. I am happy with your sacrifice. ఇది ఏ ప్రాణము కంటే మించినటువంటి త్యాగం మరొకటి ఉందా? The sacrifice, there is nothing more than కనుకనే offering one's own త్యాగి life. అయినకి అమృతత్వమానసు, ఇది నా అమృతము. This is nectar. కనుక నా దేహమునైనా కూడా నీకు ఇస్తానని చెప్పిన శివ చక్రవర్తి చెప్పడం చేత ఇంద్రుడు కూడా నువ్వు ప్రసన్నుడైపోయి ఈ శివ చక్రవర్తి అనేటువంటి వాడు ఈ భారతదేశమునందు ఎంతటి మానవతకు ఎంత విలువను అందిస్తూ వచ్చాడు. Emperor Sibi was ready to sacrifice his body, and therefore Indra felt very happy ఇలాంటి and శివులు, pleased with him. ఇలాంటి రాజులు, ఇలాంటి త్యాగులు భారతదేశంలో కోట్లకు గలరు. Such kings, such people of sacrifice are present in Bharat. In బలి crores and చక్రవర్తి crores. కూడాను ఇదే. Emperor Bali also of this. 3 అడుగులు అడిగాడు వామనుడు. He asked for 3 footsteps. ఒక అడుగు భూమినంతా ఆక్రమించాడు. With 1 footstep he occupied the entire 2వ earth. అడుగు ఆకాశమంతా ఆక్రమించాడు. With the second he occupied 3వ the entire అడుగు sky. స్థానమే లేదు. There's no place for the third one. 3 అడుగులు ఇస్తానన్నావు, ఇంకొక దీనికి స్థానం ఎక్కడ అన్నాడు. Where is the place? Show me. తన తలను చూపించాడు. He has shown his head. ఈ తలపైన పెట్టండి 3వ అడుగు అన్నాడు. He said, you just put your leg on my head, he said. The అప్పుడే first footstep. దేవతలందరూ కూడా ఏదో ఒక విధమైనటువంటి భయంకరమైనటువంటి యొక్క భీతిని సంభవించింది. All the angels and devatas were fear stricken at that moment. అయ్యో నారాయణుడు ఎంతటి కఠినుడు అనుకున్నారు. They all felt God is stone hearted. మేనమామని ఇంచుకైనలోనెంతక కంసభూపాలుని హింస చేసే Without considering మేనమామని that his uncle, he has killed the Kamsa. ఇంచుకైనలోనెంచుక కంసభూపాలుని హింస చేసే Kamsa is uncle. Without that consideration. బాలయని also. చింత ఇంతయులేక తాటకి గాత్రంబు తరిగి వేసే Without consideration, the Tataki is a woman, yet he killed her. పిచ్చమడిగిన లేదనకిచ్చే బలియు అతని పాతాళగతమున కనగద్రొక్కే. When asked, Emperor Bali was prepared to give. But yet what was the result? He was just thrown to Patala. ఇట్టి దయలేని హరికి, ఇట్టి దయలేని హరిని ఏమందు భువిని What shall we say about God who has no compassion? అనుకున్నారు. They thought తర్వాత so. కాదు No. ఇది పరీక్ష నిమిత్తమే జరిగేటువంటి. It is only to test a devotee. ఈ పరీక్షలో కూడా కొన్ని కష్టములు మనం అనుభవించాలి. In the process of testing, we have to pass through certain కడుపులో difficulties. అపెండిసైడ్ అనేటువంటి పెయిన్ వచ్చింది. Supposing there's appendicitis complaint there in the stomach. కానీ ఈ వచ్చిన పెయిన్ మనం పోగొట్టాలంటే డాక్టర్ పెట్టిన పెయిన్ కూడా అనుభవించాలి. In order to get relief out of this pain, we have to suffer from the pain given by డాక్టర్ కత్తి doctor. తీసుకుంటాడు, నిర్దయగా కడుపును కోసేస్తాడు. Doctor takes the knife and cuts without any కానీ compassion. డాక్టర్ కు నిర్దయనా? కాదు పేషెంట్ పైన ఉన్నటువంటి దయచేతనే కడుపును కోసాడు. Do you mean to say the doctor has no compassion? No, he has got mercy on the patient, therefore he has కోస్తే cut. కానీ ఈ అపెండిసైడ్ నొప్పి పోదు. Unless surgery is conducted, he will not be free from పుట్టిన pain. నొప్పిని పెట్టిన నొప్పితో మనం నివారణ గావించుకోవాలి. So puttina noppi, that with the pain which is there, with that we have to bear the pettina noppi that given by doctor. కనుకనే ఈ మానవులు తాము చేసుకున్నటువంటి కర్మానురీతిగా అనుభవించేటువంటి దీనిని భగవంతుడు కూడాను పెట్టేటువంటి కర్మను కూడాను కొంతవరకు దానికి సహాయం చేస్తుంది. Therefore, as man suffers, భగవంతుడు ఏది చేసినప్పటికీ ఉపకారమే కాని అపకారం కాదు. the man suffers from the consequence of the previous life. In addition to that, God కారణం also will ఏమిటి? make him suffer. భగవంతుడు నిస్వార్థుడు. But God is selfless. అతనికి స్వార్థం కానీ స్వప్రయోజనం కానీ తెలియదు.
He doesn't know anything like selfishness or అసలు selfishness. లేదని కాదు, తెలియదు. Not that they are missing, he doesn't know what they are. తెలియనప్పుడు ఇంకా ఉన్నది అనేటువంటి చెప్పడానికి ఎట్లా అవుతుంది? ఏమీ తెలియదు. He doesn't know anything. భగవంతుడికి స్వార్థం అనేదే తెలియదు, God doesn't know what selfishness is. స్వప్రయోజనం అనేటువంటిదే తెలియదు. He doesn't know what self-interest is. కానీ భక్తుల యొక్క భావములు భగవంతుడు స్వార్థ స్వప్రయోజనంతో చేస్తున్నాడు అని భావిస్తారు. But the devotees, they feel like that. అది వారి యొక్క ఇమాజినేషన్, భ్రమ. It is their imagination. ఈ భ్రమ ఉండినంత వరకు కూడాను బ్రహ్మభావం అనేటువంటిది గుర్తించడానికి వీలు కాదు. So long this Brahma, this illusion, you cannot understand ఈ Brahma. భ్రమ God. పోతే కానీ బ్రహ్మ రాలేడు. Unless this Brahma illusion is gone, you cannot experience భ్రమ Brahma God. నింపుకున్నాడు తన హృదయాల్లో. There is Brahma God in our heart. ఆ హృదయం అనేటువంటి సింగిల్ చైర్, The heart is single chair, నాట్ డబుల్ సోఫా, not the double sofa, నాట్ మ్యూజికల్ చైర్. not musical chair. ఆ యొక్క భ్రమ అనేటువంటి దాన్ని ఆ సింహాసనం నుంచి తీసేస్తే కానీ బ్రహ్మ పోయి దాంట్లో కూర్చుంటాడు. Unless you remove this Brahma illusion, Brahma won't occupy the chair in your heart. కనుకనే బ్రహ్మను రెండింటినీ కూడా ఒకే చైర్ లో కూర్చోబెట్టడం వీలు కాదు. So it's not possible to make both Brahma కానీ and కలి Brahma to ప్రభావం sit there. అనేటువంటిది రెండింటినీ ఒకే చైర్ పైన కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. In this Kali age, we make effort to make both sit on the same వీళ్ళు chair. కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయవచ్చును, You may try to do that, కానీ బ్రహ్మ రాడు. but Brahma won't come. ఎందుకనగా భ్రమ ఉంది అక్కడ. Why? Because there is Brahma illusion. తాను ఆ చైర్ పైన కూర్చున్నప్పుడు ఆ చైర్ తనదే. When illusion sits there, it ఇంకొక belongs చైర్ there. నేను ఎట్లా అపహరించాలి? Well, how am I to take somebody's chair? అతను లేచిపోతే కానీ నేను కూర్చోను. Unless he gets up from the chair, I don't occupy ఇది that. కూడా ఒక బ్రహ్మజ్ఞానంలో ఒక న్యాయం. This is also the code of justice according to Brahma. కనుకనే ఈ విధమైనటువంటి జస్టిస్ లోపల పరమాత్ముడు విచారణ చేస్తుంటాడు. In respect of justice, God is very careful and observes. కనుక ప్రాచీన కాలం నుండి కూడాను చదువులు తక్కువ ఉండినా కానీ పర్వాలేదు, కానీ గుణం మాత్రం ఉంటుండాలి ఎక్కువ. So since ancient times, we may learn little, but yet we should have quality of virtues. గుణము ఎక్కువ ఉండి చదువు తక్కువ ఉండినా పర్వాలేదు. If you have more of character, పంట doesn't matter పండని less భూమి of 10 education. ఎకరములేలా, Why 10 acres of barren యూజ్లెస్ land? ల్యాండ్ 10 ఎకర్స్ యాతక్. Useless land. Why 10 acres? What is the use? 10 yards మంచి ల్యాండ్ ఉంటే కూడా చాలు. 10 yards of wet land is enough. కనుకనే మంచి గుణం ఒక్కటి ఉండినా కూడా చాలు. So good quality, one is enough. ఏమిటి ఆ మంచి గుణము? What are these good qualities? దైవానికి ప్రీతికరమైనటువంటి గుణమే మంచి గుణము. What quality that pleases God is a good quality. దానినే లోకమంతా మెచ్చుకుంటుంది. The whole world will appreciate you. లోకమంతా ఇతను దైవస్వరూపుడురా, దైవం యొక్క గుణంగా ఉంటున్నాడురా అంటారు. The whole world will say that you have divine quality. చాలా మంది అనేక మంది సహాయం చేస్తూ దైవాజ్ఞ ప్రకారము నామస్మరణ చేస్తూ సత్కర్మల్లో ప్రవేశిస్తూ సద్భావంలో ఉంటుంటూ సత్చింతన చేస్తుంటే వాడు దైవ సమానుడురా అంటాడు లోకుడు కూడా. When somebody think of God, act chanting His name, దైవం we say that వంటి He is వాడంటారు divine. పిలుస్తారు లోకులు. We say that He is just God, godly. కనుక త్యాగమే చేస్తే త్యాగం దైవ స్వరూపమే. Sacrifice is God. ఆ త్యాగం దైవ స్వరూపం కనుకొని అట్టి త్యాగానికి పూనుకోవాలి. So we should be ready to sacrifice. ఎట్టి త్యాగము? What sort of sacrifice? స్వార్థరహితమైన త్యాగం. It should be selfless. అది విద్యార్థుల్లో రావాలి. That should be there among students. సమాజం యొక్క పరిస్థితిని పురస్కరించుకొని సమాజ సుక్షేమం నిమిత్తమై మనము ఏ విధమైనటువంటి దీనికైనా మనం సంసిద్ధంగా ఉంటుండాలి. Basing on the position of the society, for the welfare of the society, we should be prepared to work. మనం చదివినటువంటి చదువులు సొసైటీకి ఏమాత్రం ఉపయోగం లేకపోతే మన చదువులు ఎందుకోసం? All the education that we acquire, if it is useless to the society, what రావణుడు for? కూడా చదివాడు, ఎన్నో చదువులు చదివాడు. Ravana also has learned, studied a lot. చదువులు దండిగా ఉంటున్న 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టు ఆ రావణుడే 20కి సుఖం కొనుగొని పరమానందం పొందగలిగాడే. 64 విద్యలు అరుదారుగా నేర్చినట్టి ఆ రావణుడు Ravana, who has learned all the 64 forms of knowledge, 20 సుఖదాయమునందు అనగా సుఖమునన్నిటి దాన్ని అనుభవించలేకపోతున్నాడు. he could not experience a trace of happiness. అదే విద్యల్లో అర్ధ విద్యలు చదివినటువంటి వాడు రాములు. Rama has learned only half of it. 36 విద్యలు చదివినటువంటి వాడు రాములు. Rama has 64 విద్యలు చదివినటువంటి వాడు రావణుడు. Rama has learned only 36, whereas Ravana has learned 64. కానీ రావణుడు చదివినటువంటి విద్యలంతా అజీర్ణ రోగంగా మారిపోయినాయి. All that Ravana studied, it led to కారణం ఏమిటి? constipation, ఆచరణలో indigestion, పెట్టలేదు. because he didn't practice. ఈ రావణుడు చదివిన చదువులన్నీ కూడా ఆచరణలో పెట్టింటే అజీర్ణ వ్యాధి వచ్చి ఉండదు. Had he translated into action practice, he wouldn't have suffered from రాముడు indigestion. చదివినటువంటి విద్యలన్నీ కూడాను ఆచరణలో పెడుతూ వచ్చాడు. Rama practiced all that he read.
ఆరోగ్యాన్ని పొందాడు. Therefore he was ఏంటి healthy. ఆరోగ్యము? What the health? అదే ఐశ్వర్యము, That is అదే wealth. కీర్తి మర్యాదలు, Health is అదే wealth. ఆదర్శమైన జీవితము. That is reputation. That is idealism. కనుకనే సమాజ నిమిత్తమై రాములు తమ సర్వశక్తిని కూడా దారబోస్తూ వచ్చాడు. Therefore Rama sacrificed all his mighty power for society. రావణుడు తన విద్యను నిన్ను స్వార్థం కోసం వినియోగించాడు. Whereas Ravana used all his knowledge for his selfish ఇది purpose. పరార్థము, అది స్వార్థము. One is selflessness, other is పదార్థము selfishness. యథార్థము, That is reality. స్వార్థము అనర్థము. Selfishness will put you to difficulty. కనుకనే అది అనర్థములకు కారణమైపోయింది రావణుని యొక్క చదువు. Ravana is put to anartha, difficulty. యథార్థమునకు స్థానం ఇచ్చింది రాముని యొక్క చదువు. Rama's knowledge led to reality, yadartha. కనుకనే ఆనాటి మొదలు నేటి వరకు కూడాను రామ కీర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. Then and now, you find the name of Rama ఎన్ని వేల shining with all సంవత్సరాలు brilliance. కానీ ఇన్ని వేల సంవత్సరంలో రామాయణం ఇంత సజీవంగా ఉండాలంటే దీని యొక్క పవిత్రతనే మనం గుర్తించాలి. Ramayana is full of life, then and now and forever. You can understand the కేవలం sacredness. చరిత్రల యందు మాత్రమే పవిత్రమైనటువంటిది కాదు, అందరి హృదయములందు కూడా నువ్వు పవిత్రంగా గావిస్తూ వచ్చి. It's not only sacred in the history, it is imprinted in the hearts of the people. ఏమిటి ఈ హిస్టరీ? What is this history? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. What is this history? His story is history. అది ఏ రాముని యొక్క చరిత్ర. That is the history of Rama. కనుక విద్యావంతులైనటువంటి వారు The educated ఆ people విద్యను సమాజమునకు ఉపయోగపెట్టి should make use of it for society. ఈ సమాజంలో ఉండినటువంటి యొక్క సజీవులను సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి. They should make every effort to guide people along the right path. సర్వే లోక హితేరతః, సర్వే లోక హితేరతః. లోకానికి హితమైనటువంటి మార్గంలో మనం విద్యను ప్రవేశపెట్టాలి. We should make proper use of our knowledge in this world. సర్వే that would జ్ఞానే benefit it. సంపన్నః. ఈ యొక్క విద్య జ్ఞానమయమైనటువంటిదిగా ఉంటుండాలి. Our education should be one of wisdom. సర్వే సముదితా గుణైః. ఈ యొక్క సద్గుణములు ఈ యొక్క విద్యలో ఆవిర్భవించాలి. We should also cultivate good ఇవే qualities out of మూడు this. చాలా ప్రధానమైనవి. సర్వే లోకహితే రతః. లోకహితాన్ని మనము ఆశించాలి. We should work for the welfare of this world. సర్వే గుణ సముదితా గుణైః. మంచి గుణములు మనలో పెరగాలి. We should develop good qualities, virtues. ఇలాంటివి లేకపోతే చదువులు చదివి ఏం ప్రయోజనం? Without these, what is the use of this కానీ education? చదువులు చదవలసిందే. Of course, we must study. జీవనోపాధికి ఉద్యోగం చేయవలసిందే. For our living, we should do job. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకారంలో ఈ చదువును ఉపయోగపెట్టాలి. To the extent possible, we should serve society. కనుకనే So, మనము చదువుల కంటే గుణము చాలా గొప్పది. more than our education, the virtue is more important. ఈనాటి Character. చదువులంతా కూడా మనం ధనం కోసం అమ్ముకుంటున్నాము. We are just selling out our education for మన money. చదువులు కేవలము వ్యాపార రంగంగా బయలుదేరింది. The entire education has become a matter of దీనంతా business. అమ్ముకోవటము. We just sell out our knowledge. విద్య అమ్ముకునేటువంటిది కాదు. It's not to sell it విద్య away. అడుక్కునేటువంటిది కాదు. It's not to be begged. విద్య పంచుకునేటువంటిది. It has got to be shared. ఒకరికొకరు పంచుకోవాలి. One has to share. ఈ పంచుకునేటువంటి దాంట్లో విద్య తమంతకు తామే అభివృద్ధి అవుతుంది. As we share, the knowledge will improve. కనుక గుణము కొంచెముండి గొప్ప చదువుండి ఫలమదేమి, ఆ విద్య విలువదేమి? You may have very high knowledge and education. If there's little character, what is the use? It's useless. కనుకనే విద్యార్థులారా, So students, ముఖ్యంగా మీరు విద్యను అభ్యసించిన తర్వాత ఉద్యోగం చేసుకోండి, తప్పు లేదు. after your studies, do a job. కానీ ఆ Nothing wrong. ఉద్యోగంతో పాటు సమాజం యొక్క సుక్షేమాన్ని కూడా మనము ఆశించాలి. Along with your job, సమాజం యొక్క సంక్షేమాన్ని కూడా మనం దృష్టిలో you పెట్టుకోవాలి. should also keep in view the సమాజ welfare of సేవలో మనం society. పాల్గొనాలి. You should serve society. ఈ సమాజ సేవలో పాల్గొనటం అంటే ఏమిటి? What do you mean? నేను బాగా చదువుకున్నాను, నేను సఫారీ డ్రెస్ వేసుకున్నాను, తెల్లటి బుష్ వేసుకున్నాను, తెల్లటి ప్యాంటు వేసుకున్నాను, బజార్లో ఊడ్చటమా? నేను ఇది సర్వీస్ కాదు. ఇది చేయటం అది చేయటం అది కాదు సేవ. Service doesn't mean simply sweeping the street. నీవు ఉద్యోగం చేస్తున్నావు, నీ ఉద్యోగాన్ని సక్రమమైన రీతిగా నీ కాన్షియస్ తృప్తిగా నుంచి అదే సేవ. You are in a job. Work to your satisfaction, to the conscience. That నీ is service. బిజినెస్ చేస్తున్నావు, You are in ఈ business. బిజినెస్ లో అన్యాయ అక్రమం లేకుండా సక్రమమైన మార్గంలో నీ ఆదాయం అనేటువంటి కొంత నిర్మాణం చేసుకొని తద్వారా దాన్ని సక్రమంగా నీ వ్యాపారం చేయాలి. Without any unrighteous path and injustice. If you are honest in business, that is service. ఇంతే కాదు, Not only. మూడవది చాలా ప్రధానమైనటువంటిది. Third is very essential. ఈనాడు భారతదేశం ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఇదే. This is the thing that is ఎవరి responsible for డ్యూటీ the వారు plight of సరిగా the చేయటం లేదు. No one is discharging one's own duty. ఇలాంటి వాళ్ళు ఎన్ని భక్తి విని ఏం ప్రయోజనం? What for? What is the use of this devotion?
భక్తి 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 భక్తి. We say devotion and ఒక devotion. డాక్టర్స్ కానీ ఒక లాయర్స్ కానీ తమ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. Doctor or a lawyer, anyone for that matter. పేషెంట్ అక్కడ బాధపడుతుంటే స్వామి హారతి అవుతుందని పరిగెత్తి రావటము, ఇది ఏమైనా భక్తియా? When patient is ఇది suffering భక్తి there, కాదు. we come here for harati. పిచ్చి. It is not devotion, it is pitchy ఆ madness. పేషెంట్ నువ్వు సక్రమంగా చూసుకో. You should take care of the ఆ patient పేషెంట్ కి properly. ఎట్టి బాధలు కాకుండా చూసుకో. See that he will not అది నీ యొక్క have pain. సేవ, That is అది the నీ service. కర్తవ్యము. That's your duty. అక్కడ ఇచ్చి పెట్టేసేసి స్వామి హార్తిస్తున్నారని పరిగెత్తి వస్తుంటే ఇది భక్తి అవుతుంటుండే. భక్తి కాదు ఇది, మూర్ఖత్వము లేక పిచ్చితనం. You leave that place, keeping the patient there, and you come here for harati. It is madness, it is foolishness. ఫూలిష్నెస్. It is foolishness. కనుక అలాంటి వాళ్ళకి ఎంత విన్నప్పటికీ నీ భక్తి కుదరదు. They may listen to many of the things, but devotion will never be 10 steady. కిలోల పాత్రలో పాయసం పోస్తే అంతా కిందికి కాలిపోతూనే ఉంటది, ఎప్పుడు ఎంటీనే అది. If there is a vessel full of holes, even if there is payasa pudding inside, it will come out. కనుక నేను ఈ యొక్క హృదయం లోపల అన్ని చిల్లులే, So your heart is full of holes. స్వార్థము సప్రయోజనము చిల్లులే. The holes of దీంట్లో ఎంత selfishness. భక్తి కూర్చున్నప్పటికీ ఏం ప్రయోజనము? Even if stuffed with the devotion, it will come out. కనుక ఎవరెవరి పని వారి కర్తవ్యాన్ని సక్రమంగా చెయ్యాలి. So everyone must discharge one's own duty. ఇంకా మూడవది ఒక్కటి ఉండాలి, Then there's third అది important. చాలా ప్రధానమైనటువంటిది. Very important. ఎంత మనము శాలరీ తీసుకుంటున్నామో Depend the amount of salary we ఆ receive. శాలరీకి తగినంత పని మనం చెయ్యాలి. We should work in tune to the salary we receive. అప్పుడే మన దేశ సేవ చేసినటువంటి వారు మొత్తం. That amounts to service to the country. శాలరీ బాగా దండిగా తీసుకునేది, వర్క్ తక్కువగా చేసేది, అది జగత్తుకు దేశానికే ఒక మోసం చేసినట్టు అవుతుంది. You receive high salary and you work less, you are a traitor to this country. కనుక నీవు శాలరీని పెంచుకోవడానికి నీవు దృష్టిలో పెట్టుకోవద్దు. So don't keep in view the salary. ఇచ్చిన శాలరీకి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా, Am I working according to the salary I అది ఏ receive or గొప్ప not? సేవ. That is great service. ఇలాంటి సద్గుణముల చేతనే మనము సేవ చేయాలి. With these good qualities we should serve. నిజంగా మనం ఎక్కువ జీతం తీసుకొని ఎక్కువ పని చేస్తుంటే మన భారతదేశం ఈ గతికి ఎందుకు వచ్చింది? In fact, if we work more, equal to the salary, well, country would not be in this ఈ position. శాలరీ ఇచ్చే కోసమని దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు పోయి భిక్షాలు అడుగుతున్నారు, అప్పులు 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 అప్పులు. In order to pay salaries, the president, the prime minister of this country go abroad to bring loan. కనుక ఎవరి కోసం ఈ లోన్ తీసుకుంటున్నారు? Why should we take loan? మీకోసమే. Only for మీరు you. నిజంగా ఆ యొక్క జీతానికి తగిన పని చేస్తే ఈ నష్టంలే ఉండవు కదా. If you work properly, we'll never put to loss. వేలకు రూపాయలు జీతాలు తీసుకునేది, You receive salary. నయా thousands. పైసాల యొక్క పని చేసేది. You don't work even to a naya ఏమైనా paisa. న్యాయమా? Are you ఇది justified? న్యాయమే కాదు, It's no justice. ఇది at all. ధర్మమే కాదు, It's not ఇది dharma. త్యాగమే It's కాదు. not sacrifice. కనుకనే మనము త్యాగం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే మనం చేసిన దానికి తగినట్టుగా పని చేయాలి. Therefore, for salary we receive, we should work equal to మన that. కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి. We should work to the satisfaction of our conscience. అప్పుడే మనకు తగినటువంటి శాంతి. Then you will have peace. లేకపోతే శాంతి ఎక్కడ వస్తుంది? And how do you expect peace? కేవలం చెప్పాల్సిందే శాంతి 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 శాంతి. We may simply repeat peace, peace, that's all. ఏమిటి ఆ శాంతి? What is that? ఆది భౌతికము, Adi bhautika. ఆది దైవికము, ఆది దైవికం. ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికం. మూడింటి యందు శాంతి In రావాలి. all the three realms there should be peace. అందువల్లనే శాంతి 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 అని మూడు పర్యాయం చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం. Therefore we repeat Shanti thrice. This is the inner significance. మన దేహరీతిగా శాంతి కావాలి, At the point of the body, మనసు రీతిగా శాంతి కావాలి, mental level. ఆత్మరీతిగా శాంతి కావాలి. point of spirit. అందువల్లనే మనకు మూడు శాంతులు మనకు కావాలి. Therefore we say peace thrice. కనుక ఆధ్యాత్మికంగా ప్రాచీనపు యొక్క మన పవిత్రమైన చరిత్రల యందు మన సంస్కృతి ఇంత గూఢమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. In the histories of the past, there's so much of spirituality ingrained over there, contained there. భారతీయ సంస్కృతిలో ఉండినటువంటి పవిత్రత ఏ దేశమునందు కూడాను లేదు. This kind of sanctity, divinity present here is not found anywhere else. ఆ దివ్యత్వమైనటువంటి ఒక్క భారతీయ సంస్కృతి యందు మాత్రమే ఉంటుండాలి. That divinity is contained in the culture of Bharat. పిల్లలు ప్రార్థనలో చెప్పారు సహనా వవుతూ వాళ్ళు పూర్తి చెప్పనే లేదు పాపం. Boys did not offer their prayer in full. ఎంత మొట్టమొదట వేదం ప్రబోధించినటువంటిది అదే. That's the first teaching of Veda. అందరూ కలిసిమెలిసి ఉందాం, అందరూ ఒక తల్లి బిడ్డలుగా ఉంటుందాము, All of us should conduct ourselves as the అందరూ children of మనం same కలిసి mother. చేసినటువంటి పని లోపల అందరూ సమంగా భాగం వహిస్తాము. We should take equal share as we work together. ఇది కేవలము షేర్ హోల్డర్స్ బిజినెస్ కాదు, ఈక్వల్ షేర్. It is not shareholder business of equal share. నీకెంతనో నాకంతనే, I get as much as నాకెంతనో you. నీకంతనే, You also కష్టం get as గాని much as సుఖం you. గాని ఈ విధంగా పంచుకుందాం అని వేదం మొట్టమొదట ప్రబోధించింది. Either profit or loss, we should share equally. That's the teaching of Veda first. కానీ ఈనాటి వేదమును ప్రబోధించేటువంటి యొక్క పండితులు
ఈ సక్రమమైన మార్గాన్ని ఉచ్చరించక వాళ్ళకు తోచిందంతా ఉచ్చరించి వేదాంతాన్ని మూసిపెడుతూ వచ్చారు. But the scholars give their own interpretation, but they don't bring out the reality. అది వారి దోషం కాదు, It's not their mistake. వారికి తెలియదు పాపం. They don't know what is to be done. వేదాన్ని ఉచ్చరిస్తున్నారే కానీ వేదార్థం వాళ్ళకి తెలియదు. They chant, repeat, but they don't know the meaning. అర్థం తెలియనటువంటి వేదం ఉచ్చరించి వ్యర్థమే. And without knowing artha, it is all vyartha, useless. ఎందుకంటే పదముల యొక్క అర్థం తెలియనప్పుడు ఏదో ఒకటి ఊరికి పాడుతూ ఉంటారు. They don't know the meaning, but yet they simply chant. మీకందరికీ తెలుసును, You all know this. గానకోకిల అని ఒక ఆయన ఉండేటువంటిది. There's one Ganakokila. మెడ్రాస్ ఇప్పుడు లేదు పాపం. ఆమె కంఠమెత్తి పాడిందంటే కోకిల వలె ఉంటుండేటువంటిది. She is no more. When she starts singing, it is like ఆమె cuckoo పేరు bird. గానకోకిల. Her name is Ganakokila. ఆమెకు త్యాగరాజ కీర్తనలు చాలా ఇష్టము. She likes the compositions of Tyagaraja. అయితే తెలుగు తెలియదు. But she doesn't know Telugu. త్యాగరాజ కీర్తనలన్నీ తెలుగులోనే ఉంటుండేది. All songs composed by Tyagaraja are written in ఈ Telugu. త్యాగరాజ పాడాడు, Tyagaraja నే sang. పొగడకుంటే నీకేమి రామా, నే పొగడకుంటే నీకేమి రామా, నే పొగడకుంటే నీకేమి రామా తక్కువ అన్నాడు. Rama, what loss you have? If I don't praise you, Pogadakunte, what is that shortage? గట్టిగా సుస్వర్ణంతో చక్కగా చేసి నే పకోడ తింటే పొగడకుంటేను పకోడ తింటేకు ఎంత వ్యత్యాసం చెప్పండి. Instead of Pogadakunte, she said Pakoda Tenakunte. If I don't eat Pakoda, what is the loss? ఈ తమిళ లోపల ఏమిటి కకారంకు గకారంకు భేదం లేదు. In Tamil, there's no difference. సకారమునకు గకారమునకు భేదం లేదు. In Tamil, there's no difference between సకారమునకు ka and దకారమునకు భేదం లేదు. Dakara. గాంధీ అని రాసే దగ్గర కాంతి అని రాస్తారు. In the place of Gandhi, గా there's a Kanti. అక్కడ కా. In the place of Ga, it's Ka. గాంధీ అనే దానికి కాంతి అంటారు. In the Gandhi, there's అదే a Kanti. విధంగానే పొగడకుంటే ఏంటంటే పొగోడా తింటే ఏంటన్నారు. So instead of saying Pogadakunte praise, they say Pakoda Dinte, eating Pakoda. సంగీతంలో శ్రవణానందంగా ఉంది కానీ పదములో చాలా ఘోరంగా ఉంటుంటాయి. The music is melodious, but the words are horrible. అదే విధంగానే వేదం చెప్పేటువంటి దాంట్లో గన్నని మ్రోగించవచ్చునే కానీ అర్థం తెలియనప్పుడు అదంతా శ్రవణానందమే. So you can chant Veda, throat full, మననానందం లేదు. but it will not make you happy, the inner happy. కనుక మననానందం రావాలి. Therefore you should be happy on listening by ఈ recapitulating. విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make an effort to know the sacredness of విద్యార్థులు, this. నేటి విద్యార్థులు భావి భారతోద్ధారకులు. Students of today are future citizens. కనుక చిన్న విషయాన్ని కూడాను మన ఆధ్యాత్మిక రంగంలో అన్నింటినీ అర్థం తెలిసి మనం ప్రవర్తించాలి. You should know the meaning of all the small matters in the spiritual field. గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల, హే గోపి గోప బాల, గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల, గోవింద హరే గోపాల హే గోపి గోప బాల, గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోల, గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోల, గోవింద హరే గోపాల హరే హే రాధారమణ లోల, 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 గోవింద హరే గోపాల హరే హే నంద గోప బాల, 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 గోవింద హరే గోపాల హరే హే గోపి గోప బాల, గోవింద హరే గోపాల హరే హే గోవింద హరే గోపాల హరే హే మురళి గానలోల.
Jai